స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఈరోజు ఒక ఫేక్ అంటే పేపర్ క్లిప్పింగ్ చూపిస్తూ ఆంధ్రజ్యోతి దాని ట్యాగ్ లైన్ మీద ఆంధ్రజ్యోతి పేపర్ క్లిప్పింగ్ లాగా చూపిస్తూ అది ముఖ్యమంత్రి గారు మొత్తం ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఎస్పెషల్లీ బోరబండ, రహమత్ నగర్, కృష్ణానగర్ ఇక్కడ ఉన్నటువంటి ఆక్రమణలన్నింటినీ తొలగించాలి, మొత్తం ట్రాఫిక్ పరంగా దీనికి నాళాలకి మొత్తం ఉన్నాయన్నీ తీయాలి అని ఎన్ని వందల ఇల్లులైనా వేల ఇల్లులైనా కానీ కూడా తీయాలని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఒకటి ప్రచారం జరుగుతున్నది. అది ఆంధ్రజ్యోతి అనే బ్యానర్ ఐటమ్ మీద అది సర్క్యులేట్ అయింది. ఇదంతా మార్పుడ్ చేసింది, దీనికి ఎటువంటి వాస్తవాలు లేవు. సో చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు ఉన్నాయి, ఎక్కడ నివాసాలు ఉన్న వాటిని ఎక్కడ కూడా టచ్ చేయదు. అది గతంలోనే చెప్పాము, హైడ్రా స్టేటెడ్ పాలసీ కూడా ఆల్రెడీ నివాస గృహాలు ఉన్న వాటిని హైడ్రా ఎక్కడ కూడా టచ్ చేయదు. మనం గాజుల రామారంలో కూడా ఎక్కడైతే ఇల్లులు ఉన్నాయో వందల ఇల్లులు, వేల ఇల్లులు కూడా ఏదైతే గనక దాంట్లో నివాసాలు ఉన్నాయో టచ్ కూడా చేయలేదు. ఓన్లీ కట్టి డోర్లు పెట్టని అట్లాంటి అక్కడ ఆల్రెడీ కబ్జా చేసిన అటువంటి తీసినాం తప్ప ఇక్కడ కూడా ఈ రహమత్ నగర్, బోరబండ, నెక్స్ట్ మన కృష్ణానగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇక్కడే కాదు ఎక్కడైనా ఏ బస్తీలో ఉన్నా కానీ కూడా ఆల్రెడీ వాళ్ళు నివాస గృహాలుగా ఉంటే దాన్ని నాలా మీద ఉన్నా లేకపోతే దాన్ని రోడ్డుగా ఆక్రమించి ఉన్నా కానీ కూడా అటు ఎటువంటి బస్సులో టచ్ చేసేది. దాని మీద కూడా మేము ఆ ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు, దాని మీద కూడా మేము సైబర్ క్రైమ్ వాళ్ళకు కూడా మేము కంప్లైంట్ చేస్తాం. మధ్య అకాల వర్షాలతోటి రోజు 24 గంటల్లో పడాల్సిన వర్షం 24 నిమిషాల్లో పడుతున్న సందర్భంగా ఇబ్బంది కలుగుతుంది. కానీ దీనికి అంతా గత 10 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రం నుంచి వేరుపడ్డ తర్వాత జరగాల్సిన హైదరాబాద్ అభివృద్ధి జరగకపోవడం వల్ల ఆనాడు ఏ ఆకాంక్ష కొరకైతే తెలంగాణ కోసం కొట్లాడుకున్నామో తెలంగాణ వచ్చిన తర్వాత రాజధాని అయిన హైదరాబాద్లో ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే దురదృష్టకరం. అందుకే ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా సహకార మంత్రులందరం డాక్టర్ వివేక్ గారు మిగతా అందరూ కూడా కలిసి హైదరాబాద్ నగరం మొత్తంగా ఉన్నటువంటి ఇటువంటి సమస్యలను పరిష్కరించే దిశలో కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కృష్ణానగర్ లోపల గతంలో మేము వచ్చినప్పుడు చూసాం, మొత్తం ఓవర్ఫ్లో అయి రోడ్ల మీద నడిచేటువంటి పరిస్థితి లేదు. జిహెచ్ఎంసీ తరఫున, అదేవిధంగా వాటర్ బోర్డు తరఫున, అదేవిధంగా హైడ్రా తరఫున ఇక్కడికి వచ్చి వాటిని ఏ విధంగా రివైవ్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది లేకుండా డ్రైనేజ్ కానీ అన్ని వాటర్ అంతా కూడా వాటర్ ఫ్లో, వర్షం వాటర్ కూడా వెళ్ళిపోవడానికి మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే ఎల్ షేప్లో మొత్తంగా వాటర్ డ్యామేజ్ అవుతుందో ఓపెన్ డ్రైన్స్లో కానీ అండర్ డ్రైన్స్లో కానీ పూర్తిగా ఇబ్బంది అవుతుంది. ఇదే సందర్భంలో ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నాం, వాళ్లకు సంబంధించిన పనికిరాని వస్తువులన్నీ వేరే ఎక్కడన్నా వేస్తే బాగుంటుంది కానీ తీసుకుపోయి డ్రైన్లో వేయడం వల్ల కవర్డ్ డ్రైన్ లోపల జామ్ అయి వాటర్ ఓవర్ఫ్లో అవుతుంది. దయచేసి అర్థం చేసుకోవాలని కూడా ప్రజలను కోరుతున్నాం. ఏ కార్యక్రమం చేసినా ప్రజల సహకారం కావాలి. అన్ని వాళ్ళకి పనికిరాని వస్తువులన్నీ డ్రైన్ వేయడం వల్ల ఇబ్బంది అవుతుంది. ప్రభుత్వం తరఫున స్పష్టమైన ఆదేశాలు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు. హైదరాబాద్ రాష్ట్ర రాజధాని, పెరుగుతున్నటువంటి రాజధాని, అందరు ప్రజలకు ఇక్కడ నివాసయోగ్యంగా ఉండేటువంటి ఉపాధి అనేక రకాల కొరకు వచ్చేటువంటి వాళ్ళందరికీ ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ ప్రజాపాలన ప్రభుత్వం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం. ప్రత్యేకించి జూబ్లీ హిల్స్కి సంబంధించినటువంటి ఈ కృష్ణానగర్ దీర్ఘకాలిక సమస్య బాగా చేసినామని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే ప్రత్యక్షంగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా చూస్తా ఉన్నారు, ప్రజలందరూ చూపెడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే వాళ్ళకి అంత గౌరవం. వాళ్ళే నిన్నటిదా కుర్చీలో కూర్చొని వాళ్ళు మాట్లాడితే దయాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అవుతుంది, వాళ్ళకి మంచిది కాదు. మా బాధ్యత మేము వీటిని అన్నింటినీ పరిష్కారం చేస్తాం. టీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచామంటే కూడా టీఆర్ఎస్ చేసింది, చాలా సార్లు డెవలప్మెంట్ చేశాము. మీరు ప్రత్యక్షంగా కృష్ణానగర్, వెంకటగిరిలో పర్యటించారు, ఏం చెప్తారు? ఇది వీళ్ళ ప్రత్యేకంగా కనబడుతున్నటువంటి బ్రాండ్ ఇమేజ్. మేము డెఫినెట్లీ హైదరాబాద్ను అన్ని రంగాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదర్వైజ్ డ్రింకింగ్ వాటర్ 10 సంవత్సరాలు ఒక ఎమ్మెల్డీ వాటర్ తీసుకురావాలి. ఆ రోజు కృష్ణా ఫేజ్ 1, 2, 3, గోదావరి, సింగూర్, మంజీరా అన్ని వాటర్ తెచ్చింది కాంగ్రెసే. ఇలా మళ్ళీ గోదావరి ఫౌండేషన్ వేసింది కాంగ్రెసే. దాని కూడా రాద్ధాంతం చేసే ప్రయత్నం చేస్తాం. ఇలా హైదరాబాద్ సమస్య పెరుగుతున్న దాని ప్రకారంగా త్రిపులార్, మెట్రో ఎక్స్పాన్షన్, ఫ్లైఓవర్స్, స్కైఓవర్స్, వాకింగ్ పాస్ అన్ని రకాల అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తాను. ఇది ఒక సమగ్రమైనటువంటి హైదరాబాద్ అభివృద్ధి, కోర్ అర్బన్ డెవలప్మెంట్ కింద ఒక ప్రత్యేకమైన తీసుకొని ముందుకు పోతాను. స్పెషల్గా మున్సిపల్ శాఖకు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహిస్తా ఉన్న సందర్భంలో
ప్రత్యేకమైనటువంటి అసైన్మెంట్ ద్వారా గౌరవ డాక్టర్ వివేక్ గారు, మేము, తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రత్యేకించి హైదరాబాద్లో ఈ కార్యక్రమాలను సమీక్షిస్తాను. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే ప్రయత్నంలో మేము పూర్తిగా కంకణబద్ధమై ఉన్నాం. ఇప్పుడు మీరు చూశారు కదా సార్, చూశారు కదా జిహెచ్ఎంసీ హైడ్రా కేటీఆర్ ఏం చేసిండు మేము ఇదే ప్రశ్నిస్తున్నాం. 60,000 కోట్ల అప్పు ఉన్న దానికి 8 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక్కడ ఎందుకు ఖర్చు పెట్టలేదు? ఆ రోజులలో ఖర్చు పెట్టలేదు. కేవలము మెగా ప్రాజెక్ట్స్ అని చెప్పి కమిషన్లు దోచుకోనికే కేటీఆర్ వాళ్ళ బృందం ఆ రోజులలో చేసిన సంగతి ఈ రోజు ప్రజలందరూ కూడా అనుభవిస్తున్నారు. మేము ఇప్పుడు జిహెచ్ఎంసీ ద్వారా వాటర్ వర్క్స్ బోర్డ్ ఎండి, హైడ్రా ఎండి అందరం కూడా ఇక్కడికి వచ్చి అనలైజ్ చేస్తాము. దీని సమస్య పెద్దగా ఉంది, చిన్న సమస్య లేదు. ఎందుకంటే వెంకటగిరి నుంచి అన్ని నీళ్లు రావడము, ఇక్కడ పైప్ లైన్ తక్కువ ఉండడము, కొందరు బిల్డింగ్లు కట్టుకోవడము, స్టాన్ వాటర్ డ్రైన్స్ పైన, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. దీన్ని ఇప్పుడే వాటర్ వర్క్స్ బోర్డ్ ఎండి గారు, జిహెచ్ఎంసీ కమిషనర్ గారు, హైడ్రా కమిషనర్ ముగ్గురు కూడా ఒక మ్యాపింగ్ చేసి ఎక్కడ పైప్ లైన్ పోతుంది, ఎక్కడ బ్లాక్స్ వస్తున్నాయి, ఎట్లా తీసేయాలి, ఇవన్నీ కూడా. దాంతోపాటు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక 2 ఎక్స్ట్రా ఇంజనీర్స్ని పెట్టి ఎట్లా దీన్ని పరిష్కరించాలని చెప్పి ఆలోచించి మేము పనిచేస్తున్నాం. ఇది ప్రజలందరూ కూడా గమనించండి. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఒక న్యూస్ ఐటమ్ వచ్చినట్టు జూబ్లీ హిల్స్లో హైడ్రా 100 జేసీబీలు రెడీ పెట్టుకొని ఇక్కడ హైడ్రా ద్వారా ఇవన్నీ కూడా కూల్చేస్తామని చెప్పి ఒక ఫేక్ న్యూస్ ఐటమ్ పెట్టినారు. ఎవరు పెట్టినారు? టీఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు. నేను సైబర్ సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్కి నేను నివేదన చేస్తున్నాను. ఈ ఫేక్ న్యూస్ ఎవరైతే సర్క్యులేట్ చేస్తున్నారు వారిని అరెస్ట్ చేసే అవసరం ఉంది. ఇప్పుడే హైడ్రా కమిషనర్ గారు అన్నారు, సార్ ఇది మార్ఫ్ అయిన స్టోరీ, ఇది టీఆర్ఎస్ నాయకులు కేవలం జూబ్లీ హిల్స్ బైపోల్ వస్తుంది, ప్రజలను ఒక ఆందోళన క్రియేట్ చేయాలని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారు ఇప్పుడే అన్నారు, ఎక్కడ కూడా ఏమి ఇక్కడ జూబ్లీ హిల్స్లో కానీ ఎక్కడైనా కానీ మేము చేసేది ఏం లేదు, ప్రజలు వచ్చి మాకు రిక్వెస్ట్ చేసినప్పుడే మేము చేస్తున్నామన్నారు. సో ఈ ఫేక్ న్యూస్ ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది అన్నమాట. ఫేక్ న్యూస్ సోషల్ మీడియాలో ఏదో పెట్టి ప్రజలు ఓటేస్తామనుకుంటారు. వాళ్ళకి అర్థమైపోయింది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ 10% ముందుందని చెప్పి వారికి అర్థమైపోయింది వాళ్ళ సర్వేలలో. అందు గురించి ఇలాంటి ఫేక్ న్యూస్ పెట్టి ప్రజలకు ఇప్పుడు మేము ఓయూ కాలనీ పొద్దున పోయినాం, అక్కడ కూడా టీఆర్ఎస్ హయాంలో పైసలు ఇచ్చి ఏదైతే ప్రభుత్వం రోడ్డు ఉంటుందో ఆ రోడ్ని బ్లాక్ చేస్తున్నారు పైసలు తీసుకొని. కరప్షన్, అది కూడా కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఆ రోడ్ బ్లాక్ చేసి పాపం ఉన్న ఓయూ కాలనీ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు వెళ్లి అక్కడ సమస్యను చూసి ప్రభాకర్ గారు ఆదేశాలు ఇచ్చారు. జిహెచ్ఎంసీ కమిషనర్ గారు అండర్నీత్ నుంచి ఒక మంచి డ్రైనేజ్ పైప్ లైన్ వేద్దామని చెప్పి 10-15 రోజుల్లోనే చేస్తామని చెప్పి అక్కడ నివాసులకు వారు భరోసా ఇప్పించడం లేదు. అన్ని చోట్ల కూడా ఈ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ 10 సంవత్సరాలు నిజంగా కేటీఆర్ ఏం చేసిండు? మొన్న అక్కడ బాంబేలో మాట్లాడేటప్పుడు మేము అన్ని మెగా ప్రాజెక్ట్స్ కట్టినాము. ఎందుకు మెగా ప్రాజెక్ట్స్? కాళేశ్వరము 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత ఒక్క బొట్టు నీళ్లు ఇవ్వలేకపోయినారు. ఈ 2 సంవత్సరాలు కాళేశ్వరం కురికిన తర్వాత కూడా ప్రజలు పంటలు 70% ఎక్కువ పండించుకున్నారు. అంటే ఆ ప్రాజెక్ట్ అంతా వేస్ట్. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే బదులు ఈ జూబ్లీ హిల్స్ ఏరియాలో అన్ని నాలీలు అన్ని కూడా చక్కగా చేసుకుంటే బాగుంటుండే. వారికి కొద్దిగా అవగాహన ఎక్కువ తెచ్చుకోవాలని చెప్పి కేటీఆర్ గారికి ఒక సూచన. ఓకే, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.